అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వ్లాగ్ని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ ముందు రోజు సాయంత్రం నుండి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సమ్మర్లోని రోజు ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఐస్ క్రీమ్స్ కానీ అలాంటి ఐస్ క్యూబ్స్ కానీ షుగర్స్ కానీ ఏవి యాడ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ జ్యూసెస్ మాత్రమే పిల్లలకి ఇస్తున్నాను అనమాట. రోజు ఏదో ఒకటి చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో వాళ్ళకి మిల్క్ ఇస్తున్నాను కాబట్టి ఈవినింగ్ టైంలో ఏదో ఒక జ్యూస్ ఇస్తే మంచిది కదా అని చెప్పేసి జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. ఎక్కువగా అయితే మాత్రం మనకి వాటర్ మిలన్స్ ఈ సమ్మర్లో బాగా దొరుకుతాయి కదా, సో వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇస్తున్నాను. ఇందులో షుగర్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ అలా బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసేసి వడకట్టేసి న్యాచురల్ జ్యూస్ ఇస్తున్నానండి. ఎంత టేస్టీగా ఉంటుందో ఏమీ ఇందులో యాడ్ చేయకపోయినా కూడా. అండ్ దట్టు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది ఫేవరెట్ జ్యూస్ కాబట్టి పిల్లలు కూడా అస్సలు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తాగేస్తారు. సో అందుకని ఇక్కడైతే ఫస్ట్ నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. అండ్ 3 months బ్యాక్ ఈ కుక్వెల్ బ్లెండర్ కోసం చెప్పాను కదా, అప్పుడు చెప్పలేదు మీ అందరికీ ఇది ఎలా ఉంది ఏంటి రివ్యూ ఇవ్వలేదన్నమాట. నేను కూడా కొత్తగా తీసుకున్నాను కదా, ఎలా ఉంటుంది ఏమో అని చెప్పలేదు. బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 months పైనే యూస్ చేస్తున్నాను. చాలా బాగుందండి. నాకు మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్లకు కానీ అండ్ టొమాటో ప్యూరీస్కి కానీ ధనియాల పౌడరు మిరియాల పౌడర్స్కి వీటన్నిటికి కూడా నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. మిక్సీ అంత ఓవర్లోడ్ అయితే అవ్వదు కానీ బట్ నాకు కిచెన్లోనికి మాత్రం చాలా ఫ్రెండ్లీగా అనిపించింది అనమాట. తీసుకోవాలనుకుంటే అమెజాన్లో ఉంటుంది, తీసుకోండి. అరౌండ్ 2600 700 పడుతుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ సేల్ కూడా ఉంది కదా, సేల్ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని తీసుకోవచ్చు. గ్రేట్ సమ్మర్ సేల్ అనేది ఉంది May 1st నుండి 6th వరకు అనమాట. సో మినిమం 50 to 80% ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ టైంలో తీసుకోండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ అలా ఫస్ట్ జ్యూస్ అయితే చేశాను. జ్యూస్ చేసే ముందు మాత్రం వాటర్ మెలన్ ముక్కలను మాత్రం ఫ్రిడ్జ్లో పెడతానండి. అది కొంచెం చిల్డ్గా ఉంటే చక్కగా పిల్లలు తాగేస్తారు కదా అన్నట్లుగా పెట్టుకొని అలాగా జ్యూస్ని అయితే చేస్తాను. అండ్ తర్వాత ఇంకా కొంచెం క్లౌడీగా ఉంది కదా వైజాగ్ అంతా కూడా క్లైమేట్, వర్షం పడేలా ఉంది అనేసి పిల్లలకైతే ఇంకెక్కడ కొమ్ము శనగలతోని వడలు అయితే చేయమన్నారు. సో కొమ్ము శనగలు నానబెట్టాను. నార్మల్గా అయితే ఎవ్రీడే కొమ్ము శనగలు పిల్లలకి పచ్చివి ఇస్తాను కొంచెం అయినా సరే, అండ్ ఉడకబెట్టిన కూడా ఇస్తూ ఉంటాను. ఎవ్రీడే ఇస్తానండి. కొన్ని కొమ్ము శనగలైనా ఇస్తాను, అంటే ఒక్క పిడికడైనా ఇస్తానమాట. కొమ్ము శనగలు పచ్చివి తినమని, చాలా మంచిది బోన్స్కి. సో అందుకనేసి కొమ్ము శనగలు ఎవ్రీడే నానబెడతాను. అయితే పిల్లలు ఏమన్నారంటే, అమ్మ కొమ్ము శనగలతో మీరు వడలు చాలా బాగా చేస్తారు కదా, వీలైతే అది చేయండి అన్నారు. సో సరే కదా వాళ్ళ ఇష్టంకి చేద్దామని చెప్పేసి ఇక్కడ కొమ్ము శనగలతో వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా చేసుకున్నారో కొమ్ము శనగలతో వడలు? చేసుకోకపోతే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మంచిది. డీప్ ఫ్రై కాబట్టి హెల్దీ అని చెప్పను కానీ బట్ ఎప్పుడు ఒకేలా మనం ట్రై చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఏం లేదు, కొమ్ము శనగలు నానబెట్టేసుకుంటాము. నా స్టైల్లో చెప్తున్నాను, ఇదే ప్రాసెస్ అని చెప్పట్లేదు. కొమ్ము శనగలు నానబెట్టేసుకొని చక్కగా అందులోని కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కానీ అండ్ కొంచెం కరివేపాకు కానీ వేసేసి కచ్చగా మనం మిక్సీ చేసేసుకుంటాము. మరి మెత్తగా పేస్ట్లా చేసేసుకోకూడదు, ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకూడదు, తొందరగా మనకి మెత్తగా అయిపోతుంది. అలాగే కొంచెం అందులోని ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుంటాము. అందులోని కొంచెం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కొత్తిమీర ఉంటే అండ్ అలాగే చిన్న అల్లం ముక్కలు వేసుకొని చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకొని ఇలా వడల కింద వేసేసుకోండి. మంచిగా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి డీప్ ఫ్రై చేసేసుకుంటే. అండ్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసుకోకండి. వడలు వేసినంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే కనుక మంచిగా క్రిస్పీగా తయారవుతాయి. ఎప్పుడు చేసుకునే వడల కంటే కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ వాటికి కాంబినేషన్ మా వారికి అయితే మాత్రం టీ చాలా ఇష్టము. సో ఆయనకి ఇలాంటి వడలు ఏం చేసినా కూడా సో ఆయనకి టీ అయితే చేశానమాట. ఆయనకి ఇంకా నాకు ఇద్దరికి కూడా టీ చేశాను. అండ్ ఈ వడలతోని బెస్ట్ కాంబినేషన్ అండి. మీకు చూసే వాళ్ళకి కొంచెం వియర్డ్గా అనిపించినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా వరకు మాకు చాలా ఇష్టం అనమాట. సో అలా అయితే చేసేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న
డిపార్ట్మెంటల్ స్టోర్కి కూడా వెళ్ళాను అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఉగాదికి కానీ అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం టైంలో కానీ అండ్ అక్షయ తృతీయ అప్పుడు కానీ ఇంట్లోని ఏవి కూడా ఎంటీగా పెట్టుకోమండి. అంటే అయిపోయి అన్నట్టు కాకుండా నిండుగా పెట్టుకుంటాం అనమాట ఏ ఐటమ్స్ అయినా కూడా. సో ముఖ్యంగా పప్పు దినుసులు అలాంటివన్నీ కూడా సంపూర్ణంగా ఇంట్లో ఉండాలి అనేసి నేను ఇంకా కార్తీక్ అయితే డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళాము. మాకు దగ్గరలోనే ఉంటుంది, చాలాను వాకబుల్ డిస్టెన్స్ అంతే. కాకపోతే అన్నీ మోసుకొని రావాలి కదా, అందుకే బండి మీద వెళ్ళామన్నమాట. వెళ్ళి మా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ కూడా తెచ్చుకున్నాము. అండ్ నెంబర్ 1 క్వాలిటీ అండి, ఎంత బాగుంటాయో, రీజనబుల్ ప్రైస్. మాకు ఇక్కడ సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఆ సూపర్ మార్కెట్స్ కంటే కూడా నా వరకు నాకు బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది. అండ్ అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తాయి అన్నమాట. అన్నీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయండి. అందుకే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే మాకు కావాల్సిన సరుకులు అన్నీ కూడా తెచ్చేసుకుంటాము. మాకు ఎక్కువ ఈ పప్పు దినుసులు అయితే పడతాయండి. బఠానీలు, కొమ్మిశనగలు, రాజ్మా అండ్ అలాగే బొబ్బర్లు, తర్వాత పెసలు, ఇలాంటివన్నీ ఎక్కువ పడతాయి. ఎందుకంటే పిల్లలకి నేను ఎక్కువ పప్పు దినుసులు లాంటివి ఇస్తూ ఉంటాను. అండ్ ఎదిగే పిల్లలకి ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అవి ఇవ్వాలండి. ఎంతసేపు మనం చికెన్లు పెట్టేసామా, మటన్లు పెట్టేసామా, ఫిష్ పెట్టేసామా అని కాదు, కానీ నిజంగా ఈ వెజిటేరియన్ ఫుడ్లో ఉన్నంత బలం ఎందులో కూడా ఉండదన్నమాట. అండ్ దట్టు మా వాళ్ళకు కూడా చికెన్ తప్ప మిగిలిన ఏమీ పెద్దగా ఇష్టపడరండి. మళ్ళీ పప్పు దినుసులు లాంటివి ఏమైనా వెరైటీస్ చేస్తే తింటూ ఉంటారు. సో అందుకని వాళ్ళకు కూడా కొంచెం ప్రోటీన్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పప్పు దినుసులు అన్నీ కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇంకా మిగిలిన మాకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి కదా, ఈ చెత్త తిండ్లు అవన్నీ కూడా. సో అవి కూడా తెచ్చుకున్నాను. అంటే చెత్త అని అనట్లేదు కానీ బట్ ఇంకా తప్పదు అంతే. బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు అందులోని వెనకాతలు వచ్చారంటే ఇంకా వాళ్ళకి ఏమో ఒకటి అడుగుతారు, తీసుకుంటాము. ఇంకా సరే అని తీసుకున్నాను. అండ్ సోప్స్ కూడా ఇవి తీసుకున్నాను అనమాట. ఈ మధ్య ఏంటో మా వారు ఎక్కువ ఈ సోప్స్ యూజ్ చేస్తున్నారు. నాకు ఎక్కువ ఉండదండి నిజంగా ఇవి యూజ్ చేయాలి అవి యూజ్ చేయాలని, కానీ కొంచెం మా వారైతే మాత్రం కొంచెం మారుస్తుంటారు అది ఇది అని చెప్పి. నేను అంత ఏముండదు, నాకు ఏది దొరికితే అది వాడేస్తుంటాను అనమాట. సో అలాగా. అండ్ ట్యాన్ ప్యాక్ కూడా ఒకటి తీసుకున్నాను. హ్యాండ్స్ ఫుల్ ట్యాన్ అయిపోయి ఎంత సన్ స్క్రీన్ అప్లై చేసిన సేవకు వెళ్ళడం వల్ల. సో అది కూడా అండ్ మిగిలినవన్నీ ఇంకా ఎలాగో ఉన్నవే, అందుకే జస్ట్ మీకు ర్యాండమ్గా చూపించాను అంతే ఇవన్నీ తెచ్చుకున్నానని చెప్పి. అంతేకాకుండా బియ్యం తెచ్చుకున్నాను. అండ్ దీంతోపాటు గుడికి కొన్ని ఇవ్వాలండి. మాకు ఇక్కడ శిఖర ప్రతిష్టాపన అయితే జరుగుతుంది మాకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్లో. సో వాటికి కూడా కొన్ని కొనుక్కోవాల్సినవి కొనుక్కున్నాను అనమాట. అండ్ వస్తూ అక్కడ ఒక ఆవిడ పువ్వులు కూడా అమ్ముతున్నారు, పెద్ద ఆవిడ. టైం అయిపోతుందమ్మా వెళ్ళిపోతాను ఇంటికి, పువ్వులు తీసుకోండి అంటే సరే ఎలాగో నెక్స్ట్ డే పూజకి చక్కగా పువ్వులు పెట్టుకోవచ్చు, అమ్ముతున్నారు కదా చక్కగా మంచి మొగ్గలు అని చెప్పేసి జాజులు అండ్ అలాగే మల్లె మొగ్గలు కూడా తీసుకున్నాను. చాలా బాగా ఇచ్చారండి. ఎంత కాస్ట్ ఉన్నప్పుడు కూడా 20 రూపాయలకి ఎన్ని ఇచ్చారు. దగ్గర నాకు 2.5 మూరలు మల్లెపూలు అయ్యాయి, 3 మూరలు ఏమో జాజులు అయ్యాయి అనమాట. ఎంత బాగా ఇచ్చారనిపించింది. ఇంకొక్క మాట కూడా అడగలేదు. అమ్మ ఎంత అంటే గ్లాసున్నర 2 గ్లాసులు ఏవో ఇచ్చారనమాట. అమ్మ 25 రూపాయలు అనగానే ఒక్క మాట కూడా ఆడకుండా తీసేసుకున్నాను. దట్టు మొగ్గలు కూడా చాలా పెద్దవండి, మల్లె మొగ్గలు చిన్నవి ఏం కాదు, చాలా పెద్దవన్నమాట. సో ఇంకేం చేశానంటే వచ్చి ఏదో మూవీ పెట్టారు పిల్లలు, అపరిచితుడు ఏదో, ఆ మూవీ చూసుకుంటే ఇంకా మొత్తం మొగ్గలన్నీ కూడా అల్లేసుకున్నాను అనమాట. ఇగోండి ఇంకా సామాన్లు ఏం సర్దలేదు, అవన్నీ పక్కనే పెట్టాను. ఈలో ఫాస్ట్గా మొగ్గలన్నీ అల్లేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు సేవ ఉంది, సింహాచలం వెళ్ళాలి. ముందు రోజు అన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా చేసుకున్నాను. మొగ్గులు అవి ఎంత చక్కగా అసలు భలే ఫాస్ట్గా అల్లేసుకున్నానండి. నిజంగా మీరు నమ్మరు, నాకు ఈ పువ్వులు అల్లడమే రాదు, మా ఫ్రెండ్ నేర్పించింది నాకు అల్లటం కూడా. తను నేర్పించిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఈ క్రెడిట్ మాత్రం మొత్తం మా ఫ్రెండ్దే. నాకు అసలు పువ్వులు అల్లడమే రాదు, బట్ ఇప్పుడు తనంత స్పీడ్గా అల్లేను కానీ బట్ అల్లేసుకుంటాను, చాలా బాగా అల్లుతాను. మరి పడిపోతాయి పువ్వులు అలా ఏముండదు, చక్కగా అల్లుకుంటాను. ఏదో తన పుణ్యమా అనేసి నేను పువ్వులు అల్లడం నేర్చుకున్నాను అనమాట. సో అపరిచితుడి మూవీ నాకు చాలా ఇష్టం అండి, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇంకా అలా మూవీ చూసుకుంటూ
ఈ పువ్వులు కూడా అల్లేసాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లోకి పల్లీలు వేపినవి అయిపోయాయండి. నేను ఎప్పుడు కూడా వేరుశనగ పలుకులు, పల్లీలు అంటే నేను నార్మల్గా అలా అనేస్తుంటాను. వేరుశనగ పలుకులు ఎప్పుడు కూడా నేను కేజీ ఇలా తెచ్చేసుకొని ఒక్కసారి వేపు పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే చట్నీలకి అది అప్పటికప్పుడు హైరాణ పడిపోయి వేపుకోవడం కంటే కూడా ఒక్కసారి వేపుకొని పెట్టుకున్నాం అనుకోండి, బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చట్నీలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా చట్నీలు చేసుకోవచ్చు. అండ్ పిల్లలు తినాలన్నా, అండ్ మా హస్బెండ్కి కూడా చిన్న బాక్స్తో పెడుతుంటాను ఎవ్రీడే కూడా పల్లీలు, మంచిది కదా తింటే అనేసి. అవి కూడా అయిపోయాయి అనమాట. సరే ఎలాగో అయిపోయాయి కదా, ఇవి కూడా ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఇంక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేశాను. ఎయిర్ ఫ్రైయర్ వల్ల నాకు చాలా టైం కలిసి వస్తుందండి. అలాగ నించొని వేపే టైం కంటే కూడా చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే ఆ ఎయిర్ ఫ్రైయర్ నాకు చాలా ట్రబుల్ ఇచ్చేసింది 2 సార్లు. ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే బాగానే వర్క్ చేస్తుంది కానీ బట్ నేనైతే సజెస్ట్ చేయట్లేదు, ఎందుకో నాకు నచ్చలేదు ఇంకా అది. బట్ నా ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటే మంచి బ్రాండ్ది ఏదైనా తీసుకోండి. అసలు ఎంత టైం సేవ్ అయ్యిందో నాకైతే మాత్రం. ఈవెన్గా ఫ్రై అయ్యాయి, చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. 15 మినిట్స్ టైం పెట్టాడు కార్తీక్, అండ్ 180 degrees ఎంతో హీట్ పెట్టాడు అనమాట. అంతే, మొత్తం వేగిపోయండి చక్కగా. మొత్తం పొట్టు ఒలిచేసుకున్నాను. పొట్టు ఒలిచేసుకుని ఇంకా బాక్స్లో వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఫుల్గా చట్నీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్విక్గా అయిపోద్దో. నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా లేకపోయినా కూడా నేను కేజీ ఒకేసారి వేపుకుంటాను అనమాట. కొంచెం వేపేసుకొని బాక్స్లో పెట్టుకుంటానండి, మామూలుగా ప్యాన్ మీద అయినా కూడా. ఎందుకంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురికి కూడా నేను లంచ్ బాక్సెస్ పెట్టాలి. సో ఆ లంచ్ బాక్సెస్ కట్టి నేను ఇవన్నీ చేసేసరికి నాకు టైం అస్సలు సరిపోదు అనమాట. మీరు అందరూ అడుగుతారు కదా వీడియోస్ చేసుకొని, ఆ బిజినెస్ చూసుకొని, ఫ్యామిలీని ఎలా చూసుకొని ఎలా టైం మీరు మెయింటైన్ చేస్తారని. ఇగో ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతుంటాను అనమాట. సో అలా ఇక్కడ వేరుశనగ పలుకులు కూడా అన్నీ వేపేసుకొని ఇంకా పెట్టేశాను. అండ్ దెన్ నైట్ ఆల్మోస్ట్ 8 అయిపోతుంది అనుకుంటాను. ఆ టైంలో నేను మళ్ళీ అక్కయ్యపాలెం వెళ్ళానండి. జగదంబ వెళ్దాం అనుకున్నాను, ఆ ట్రాఫిక్కి భయపడి అక్కయ్యపాలెం వెళ్ళాను. ఎందుకంటే నెక్స్ట్ డే నేను బ్రాహ్మణునికి ఈ కూజ దానం ఇద్దామని చెప్పేసి అక్కయ్యపాలెము ఇక్కడ ఈవిడ దగ్గరికి వెళ్తానమాట ఎప్పుడు కూడా నేను. అయితే జగదంబ నాన్నగారి దగ్గరికి వెళ్తాను, లేదా అక్కయ్యపాలెం అయితే ఈవిడ దగ్గరికి వస్తాను. సో ఈ అమ్మ దగ్గరికి వచ్చి కూజ అయితే తీసుకున్నాను. ఎంతమంది జనం వచ్చారు నిజంగా. ఇయర్ వీళ్ళకి చాలా బాగా అయ్యిందంటండి బిజినెస్ కూడా. ఆవిడ అదే చెప్తున్నారు, అమ్మ మీలాంటి వాళ్ళు మంచిగా చెప్పడం వల్ల, ఇలా వీడియోస్ పెట్టడం వల్ల ఈ సంవత్సరం బాగా బిజినెస్ అయిందమ్మా. ఎంతమంది వచ్చి మట్టి కొండలు ఇలా జగ్గులు అన్నీ కొని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు దానం ఇస్తున్నారు. నిజంగా ఎంతో పుణ్యం ఉంటుందమ్మా మీకు కూడా, ఎందుకంటే మాకు ఎంత బాగా సేల్ అయ్యింది కదా అని ఆవిడ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందో అసలు. ఎందుకంటే నేను దీవాళికి అప్పుడు కూడా పెడుతూ ఉంటాను అనమాట, ఈవిడ్ని కానీ నాని గారిని కానీ. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా చేతితో చేసుకున్నావు కదా, ఎంతో కష్టపడితే కానీ నిజంగా ఎంత అవుట్పుట్ రాదు. ఇలాంటి వాళ్ళని చూపించినా, నిజంగా ఎంకరేజ్ చేసిన, స్వయంగా మేము డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అని అనిపించింది నాకు ఎందుకో. ఈవిడ దగ్గర కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. అక్కయ్యపాలెము రోడ్లో ఉంటారు. అదే ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇప్పుడు మనకి ఎర్నమ్మ తల్లి గుడి ఉంటుంది కదా, ఆ లైన్లో ఉంటారండి ఈవిడ కూడా. మీరు ఎవరైనా వెళ్తే కనుక చెప్పండి, అక్క ఛానల్లో చూసి వచ్చాననేసి. సో అక్కడికి వెళ్ళి నేను జగ్గు కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా కూడా చేసేసుకొని దీపం అన్నీ పెట్టేసుకొని సింహాచలం అయితే వెళ్ళామన్నమాట సేవకి. సో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు రీల్ పోస్ట్ చేశాను కదా, అక్కడ జరిగిన విషయం తెలియగానే మనసు నిజంగా చాలా బాధ అనిపించింది. అండ్ లిటరల్లీ ఏడుపు వచ్చిందండి అక్కడ అలా జరిగింది అని తెలియగానే. అయ్యో దేవుని చూడడానికి వచ్చి ఇలా అయ్యింది, అందులో ఒకే ఫ్యామిలీలోని ఒక 4 అవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరం. అది నేను మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేనండి. అంటే ఎవరైనా అనుకుంటారు మీరు ఏంటి ఇంత ఈజీగా చెప్పేస్తున్నారని అనుకోవచ్చు, కానీ అర్థం చేసుకోండి, కొన్ని విషయాలు సోషల్ మీడియాలో అన్నీ ఓపెన్గా మాట్లాడకూడదు. అక్కడ నిజంగా కొండ మీద జరిగిన సిచ్యువేషన్స్ చూస్తుంటే ఒక పక్క కోపం, ఇంకో పక్క బాధ, వాళ్ళు ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ బట్ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి ప్రయాణాలు చేసినా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా బీ కేర్ఫుల్ అండి. సేవకి వెళ్ళి వచ్చిన తర్వాత హెల్త్ అస్సలు బాగాలేదండి, ఫుల్ ఫీవర్ అయితే ఉందన్నమాట. 2 days కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను, బట్ ఇంకా అలానే ఉంది. ఇంకా అలానే కూర్చుంటే ఇంకా లేజీగా నాకు అనిపిస్తుంది అని చెప్పి నాకు నేనే లేచి ఇంట్లో దీపం అన్నీ పెట్టుకొని ఇంకా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నా ఫేస్, నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది.
ఇంతే. అక్కడ వర్షంలో తడవడం, కొంచెం బాడీ పెయిన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే మెయిన్గా ఏంటంటే మాకు వెహికల్స్ చాలా దూరంలో ఆపేశారు. దగ్గర మేము కిందనే ఒక 10 km నడిచి ఉంటాము. మా కార్డ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక 6-7 km అండ్ బస్సు ఎక్కడానికి ఒక 3 km. కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చాలా ఎక్కువ తిరిగాము. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్గా బస్సు ఎక్కడానికంటే అదొక పెద్ద టాస్క్ అని కూడా చెప్పకూడదు, నరకం అని చెప్పాలి. కిందకి కొండ కిందకి దిగడానికి మేము బస్సు కోసం వెళ్తే మాకు ప్రాణాలు పోతాయేమో అనిపించింది లిటరల్లీ. అక్కడ అంత ఘోరంగా ఉందన్నమాట. ఇక్కడ వీడియోస్లో ఏం చెప్పినా తప్పుగా తీసుకుంటారేమని భయం వేసి చెప్పట్లేదు, కానీ నిజంగా అసలు నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్, నిజంగా ఫస్ట్ టైం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సింహాచలంలోని. నేను చందనోత్సవంకి ఇది వరకు వెళ్ళాను, అప్పుడు అంత ఫ్లోటింగ్ లేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల, ఈ మీడియాస్ వల్ల చాలా ఎక్కువ ప్రచారం అయింది కదా, జనం ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా మేబీ అన్ని ప్రాపర్గా పెట్టలేదేమో, సెట్ చేయలేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమో నా వరకు నాకైతే అస్సలు నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే. సో మేము స్టెప్స్ దిగే కిందకు వచ్చేసాము. ఈ ఎక్కువ నడవడం వల్ల ఏమైందంటే స్టెప్స్ దిగేటప్పుడు లిటరల్లీ కాళ్ళు 2 వణికిపోయండి దిగుతుంటే. నేనే కాదు, నాకన్నా ముసలి వాళ్ళు, అసలు మంచిగా లేని వాళ్ళు చాలా మంది దిగడం ఎక్కడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అండ్ ఏమో చందనోత్సవంకి వెళ్ళాను, కానీ ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం నేను వెళ్ళాను, అది అప్పుడు విఐపి దర్శనంలో, అంటే విఐపి పాస్తో వెళ్ళాము. 3000 రూపీస్ ఎంతో టికెట్ అనుకుంటాను. విఐపి పాస్తో వెళ్ళాను. మా హస్బెండ్కి అప్పుడు ఎవరో ఇస్తే వెళ్ళామన్నమాట. అప్పుడు మాకు ఒక 2-3 అవర్స్లో అయిపోయింది, ఒక 3 years బ్యాక్ ఎప్పుడు అనమాట. సో ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం చందనోత్సవంకి. మేము చందనోత్సవంకి ఎప్పుడు వెళ్ళమండి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్తారేమో కానీ మాకు చాలా దగ్గర సింహాచలం, బట్ నేనైతే మాత్రం వెళ్ళను. ఎందుకంటే నార్మల్ డేస్లో ఉన్నంత ప్రశాంతత నాకు ఈ ఉత్సవాల టైంలో ఏ గుడిలో కూడా అనిపించదు అనమాట. ఎందుకో నాకు కొంచెం అది ఉంటుంది, ఉత్సవాల టైంలో ఇంత జనాల్లోని, ఇంత కంగారులోని దేవుని చూసే కంటే నార్మల్ డేస్లో ప్రశాంతంగా చూసి దండం పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. ప్లీజ్ దీన్ని ఎవరు అఫెండ్ అయిపోకండి. అంటే ఇది నా ఒపీనియన్, అందరూ ఇలా వెళ్ళాలని నేను చెప్పట్లేదు, బట్ మన సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. నాకు ఎందుకో మా ఫ్రెండ్ అయితే లిటరల్లీ చేయి పట్టుకొని తీసుకొచ్చింది, బస్సు వద్దు ఏమో వద్దు రా కిందకి దిగిపోదాం, నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను ఎత్తుకోవాలని తీసుకొచ్చేస్తాను, కానీ అసలు నిన్ను బస్సు ఎక్కను అని చెప్పి తానే బలవంతంగా తీసుకొచ్చింది. నరకం, నిజంగా చెప్తున్నాను, నాకు నరకం కనిపించింది అనమాట బస్సు ఎక్కేటప్పుడు మాత్రము. ఏమో అసలు ఇంకొద్దులేండి, ఇంకా అది ఎవరు వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళండి, అదైతే మాత్రం నేను చెప్తున్నాను. ఈ టెంపుల్కనే కాదు, ఏ టెంపుల్కైనా కూడా. అండ్ ఇప్పుడైతే నేను అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవి చూపిద్దామని చెప్పేసి నేను వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రజెంట్ సేల్ రన్ అవుతుంది అనమాట, అమెజాన్లోని రన్ అవుతుంది. గ్రేట్ సమ్మర్ సేల్ అయితే రన్ అవుతుందండి. ఇది May 1st నుండి May 6th వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. ఇందులో మినిమం 50 to 80% ఆఫర్స్ అనేవి ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద, చాలా హ్యూజ్ ప్రోడక్ట్స్ మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో May 6th వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది, గ్రాబ్ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్లోని మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకోవాలనుకుంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి కదా, ఇలాంటి టైంలో కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట. తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైము. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. మళ్ళీ ప్రమోషనల్ వీడియో అది ఇదని అనుకోవద్దు. సో నేను ఏమేమి యూజ్ చేస్తానని సమ్మర్కి అనేది మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లాక్మీ 9225 సన్ ఎక్స్పెక్ట్. నేను సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వాడుతున్నాను ఆల్రెడీ. సో ఇది తీసుకున్నాను. ఇది సమ్మర్లోని మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే బాడీ అనేది బ్లాక్గా అయిపోకుండా, అంటే స్కిన్ అది బ్లాక్గా అయిపోకుండా అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అనమాట. ఫేస్కి, నెక్కి, అంటే మన స్కిన్ ఎక్కడెక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అన్నిటికి కూడా ఇది రాసుకోవచ్చు. గ్రీజీగా ఉండదు అండ్ మనకి ఏంటంటే ఈ వైట్ ప్యాచెస్ లాగా కూడా అస్సలు కనిపించదు అనమాట. చాలా మంచిగా బ్లెండ్ అయిపోద్ది స్కిన్లోకి. ఇక చూడండి బాగా బ్లెండ్ అయిపోద్ది. అండ్ ఇది కూడా ఏంటంటే SPF 50 PA+++. ఈ SPF 50 PA+++ ఉన్నది తీసుకోవడం వల్ల ఏంటంటే UV రేస్ నుండి మనకి కాపాడుతుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను ఫస్ట్. ఇది వాడుతున్నాను సమ్మర్లోని.
అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసే ముందే మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయాలి. సో నేను సెటాఫిల్ యూజ్ చేస్తున్నాను, మీకు ఇదివరకు కూడా చెప్పాను. సెటాఫిల్ చిన్నవి కూడా ఉన్నాయి, ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కానీ, నార్మల్ స్కిన్ వాళ్ళకి కానీ, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఎవరికైనా సెట్ అవుతుంది. ఎందుకంటే డెర్మటాలజిస్టులు సజెస్ట్ చేసింది అనమాట ఈ సెటాఫిల్ అనేది. ఇది నా స్కిన్ కి అయితే చాలా చాలా బాగా సెట్ అయింది. నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల రాసుకుంటున్నాను. స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది అండ్ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. పైగా ఏంటంటే మనకి మాయిశ్చరైజర్స్ కూడా రాసినప్పుడు చాలా వరకు బ్లాక్ అయిపోద్దండి, స్కిన్ అనేది ఫేడ్ తగ్గిపోద్ది. సో ఇది అలా అవ్వకుండా ఉందనమాట, చాలా బాగుంది సెటాఫిల్ అనేది. ఇది ఒకటి వాడుతున్నాను. వచ్చేసి కెమిస్టెట్ ప్లే అని చెప్పేసి మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయండి. బాడీ వాష్ కానీ, షవర్ జెల్స్ కానీ, హెయిర్ స్ప్రేస్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మెయిన్ గా ట్యాన్ రిమూవ్ అవుతుంది దీనివల్ల చాలా మంచిగా. సో ఇందులో నేను వచ్చేసి ఇదివరకు కూడా మాయిశ్చరైజర్ తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండి, చక్కగా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. చిన్నది బట్ చాలా బాగుంది అనమాట. టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంది అనమాట. దీనివల్ల కూడా ఎక్కువ అసలు ఎలాంటి మనకి ఇరిటేషన్ రాకుండా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ బయోటిక్ నుండి ఒక లిప్ బామ్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఈ లిప్ బామ్ కూడా చాలా బాగుంది, సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ ఎప్పుడైనా సరే చాలా చాలా బాగుంది అనమాట. సో ఈ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది వరకు నేను ఇంకోటి తీసుకున్నది అయిపోయింది, ఇది సెకండ్ది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అసలు మనకి లైట్ టింట్ వస్తుందండి, జస్ట్ చిన్నది టింట్ వస్తుంది. అండ్ ఏంటంటే మనకి లిప్స్ అనేవి చాలా ప్లమ్ గా ఉంటున్నాయి అండ్ చాలా మాయిశ్చర్ గా ఉంటున్నాయి అనమాట. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను జస్ట్ హర్బ్స్ నుండి ఈ హెన్నా కూడా వాడుతున్నాను. ఇదివరకు నేను ఒక 2-3 ప్యాక్స్ అయితే వాడాను. ఇది 4th అనుకుంటా. ఇలా మనకి టబ్ లో వస్తుంది, బాక్స్ లోని 2 ప్యాక్స్ వస్తాయండి. చాలా బాగుంటది. మెయిన్ గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి మాత్రం హెన్నా ఎక్కువ పెట్టుకోండి. నాకు ఎక్కువ హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నేను ఎంత షార్ట్ హెయిర్ కట్ చేసేసుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది నాకు. సో ఎందుకంటే నేను ఎక్కువ హెన్నా యూజ్ చేస్తుంటాను అనమాట. వీక్లీ అంటున్నాను, మంత్లీ కనీసం 2 సార్లు పెట్టుకుంటాను, 15 days కి ఒకసారి. నాకు బేసిక్ గా హెన్నా అంటే చాలా ఇష్టం. సో అందులో నేను జస్ట్ హర్బ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. అంటే ఈసారి నేను హెన్నా ఎలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనేది వీడియోనైతే చేస్తాను. సో చూడండి. అండ్ ఇవి నేను తీసుకున్నాను టోటల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా. మీకు కూడా నచ్చి మీకు యూజ్ అయితే గనక లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ గ్రేట్ సమ్మర్ సేల్ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇది May 1st నుండి May 6th వరకు కూడా ఉంది. ఇందులో మనకి మినిమం 50 to 80% ఆఫర్స్ అనేవి, హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ హ్యూజ్ ప్రోడక్ట్స్ మీద అయితే ఉన్నాయన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా తీసేసుకోండి.